పెద్దపల్లి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం జరగనున్న ఈ ఎన్నికల కోసం జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజ్ మైదానంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పెద్దపల్లిలోని 36 వార్డుల కోసం 74 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేయగా సుమారుగా 473 మంది అధికారులు విధుల్లో పాల్గొంటున్నారని ఎన్నికల అధికారి ఆకుల వెంకటేష్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పెద్దపల్లి సుల్తానాబాద్ మున్సిపాలిటీల పరిధిలో 450 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ గజ్జికృష్ణ వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎస్ఏ స్థాయి అధికారులతో పెట్రోలింగ్ నిర్వహిస్తామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో రేపు నిర్వహించబోతున్న పెద్దపల్లి 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల కొరకు ఈరోజు మనము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు వరకు ఆల్రెడీ మనం అన్ని ఏదైతే నామినేషన్ స్వీకరణ కానీ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ కానీ, అదేవిధంగా మెటల్ సెగ్రిగేషన్ కానీ, అదేవిధంగా పోలింగ్ స్టేషన్ అరేంజ్మెంట్ కానీ అన్నీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈరోజు పోలింగ్ నిర్వహించడానికి విచ్చేస్తున్న సిబ్బంది అందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి మా ఏఈ గారు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో పోలింగ్ స్టేషన్ అరేంజ్మెంట్స్ అవుతుంది, ఫుడ్ అవుతుంది, అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు మనకు పెద్దపల్లి మున్సిపాలిటీకి 450 మంది పోలింగ్ సిబ్బంది అలర్ట్ కావడం జరిగింది. ఏపీఓలు, పీఓలు, ఓపీఓలు, అదేవిధంగా 150 మందితోని పోలీస్ సహకారంతో బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. 19 పోలింగ్ స్టేషన్లో ఎక్కడ అవసరం ఉన్నైతే అక్కడ వీల్ చైర్ అరేంజ్మెంట్ కానీ, వాటర్ అరేంజ్మెంట్ కానీ, టెంట్స్ కానీ, మిగిలిన అరేంజ్మెంట్స్ అన్ని చేయడం జరుగుతుంది. దాదాపుగా నిన్నటి వరకు పోస్టల్ బ్యాలెట్ కూడా స్వీకరించడం జరిగింది. 6 రోజుల పోస్టల్ బ్యాలెట్లో దాదాపు 211 పైచీలకు ఓట్లు కూడా పోలవడం జరిగింది. రేపు జరగబోయే సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి తన వార్డు నాయకుడిని ఎన్నుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్దపల్లి మున్సిపాలిటీలో రేపు తెలంగాణలో జరగబోతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మా పెద్దపల్లి సబ్ డివిజన్లో పెద్దపల్లి మరియు సుల్తానాబాద్ పట్టణాల్లో కూడా ఈ ఎలక్షన్ ఉంది, మీ అందరికీ తెలుసు. దానికి గాను ఇక్కడ 36 వార్డులు, అక్కడ 15 వార్డులు ఉన్నాయి. దానికి గాను భారీ ఎత్తున రామవరం కమిషనర్ గారి ఆధ్వర్యంలో డీసీపీ పెద్దపల్లి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ జూనియర్ కాలేజ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం ఉన్నాం. పెద్దపల్లి టౌన్కి అయితేనేమి, సుల్తానా టౌన్కి అయితేనేమి భారీ ఎత్తున ఫోర్స్ను మొబిలైజ్ చేయడం జరిగింది. అట్లాగే గత వారం 10 రోజుల నుంచి కూడా పోలీస్ ఎటువంటి అవాంఛనాలు జరగకుండా పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ గారు, అట్లాగే ఎస్ఐ పెద్దపల్లి టౌన్ లక్ష్మణ్ కుమార్ గారు, మన పురుషోత్తం సిఐ గారు, శ్రీధర్ గారు, ప్రవీణ్ గారు, నరేష్, అట్లాగే సుల్తానాబాద్కి వస్తే సుబ్బారెడ్డి సిఐ గారు, చంద్రకుమార్ ఎస్ఐ గారు, వారి సిబ్బంది అందరూ కూడా నిర్వాహంగా కష్టపడి ఈ రోజు వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నాం. అట్లాగే ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం ఉన్నాం. డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. మధ్యాహ్నం వరకు ఏవైతే బ్యాలెట్ బాక్స్ ఉన్నాయో తదితర పోలింగ్ స్టేషన్లకు, పోలింగ్ లొకేషన్లకు చేరుతాయి. తెలంగాణలో జరగబోతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మా పెద్దపల్లి